ఒకప్పుడు పచ్చటి అందమైన అడవిలో ఎన్నో జంతువులు కలిసి ఉండేవి. కాని ప్రతి ఒక్కరికీ ఒక భయం, ఒక ఒంటరితనం ఉండేది. పులి వేటగాళ్ల ఉచ్చుల భయంతో దాక్కునేది. సింహం బలంగా గర్జించినా మనసులో మాత్రం ఒంటరితనం. గజరాజు తన బలంతో అందరినీ భయపెట్టానని బాధపడేది. చిన్న కోతి తోడులేక ఒంటరిగా గుండెలో భయంతో జీవించేది. చిన్న పిట్టలు గూళ్ళో వణుకుతూ తుఫాను భయంతో కళ్ళలో కన్నీరు పెట్టేవి. ఒకరోజు అకస్మాత్తుగా అగ్ని అడవిని మింగేయసాగింది. భయపడిన జంతువులంతా పరుగెత్తుకుంటూ అర్జున్ ఇంటి దగ్గరికి చేరాయి. స్వభావం మంచివాడైన అర్జున్ వారందరినీ తన దగ్గర ఆశ్రయమిచ్చాడు. ఆ క్షణం నుంచి స్నేహమనే బంధం మొదలైంది. అర్జున్ పక్షుల గూళ్లను కాపాడుతూ ఆనందం పంచుకున్నాడు. గజరాజుతో కలిసి చెట్లకు నీళ్లు పోసి పచ్చదనం నింపాడు. సింహం పక్కన కూర్చుని ధైర్యాన్ని స్నేహంగా మార్చుకున్నాడు. పులితో ధైర్యంగా మాట్లాడి నమ్మకం గెలుచుకున్నాడు. చిన్న కోతి ఆటలతో నవ్వులు పంచింది. హాయిగా గడిచాయి రోజులు. కాని ఒకరోజు ఆ కోతి దొంగలతో కలిసి తేనె దొంగిలించింది. సత్యం బయటపడ్డది. కోతి కళ్ళలో పశ్చాత్తాపం నిండిపోయింది. అర్జున్ ప్రేమతో కౌగిలించుకున్నాడు. అలా అర్జున్ తన హృదయం తెరిచి జంతువులను ఆశ్రయించడంతో ఒకప్పుడు భయంతో వణికిన ఆ అడవి ఇప్పుడు స్నేహం మరియు ప్రేమతో నిండిపోయింది. అగ్ని అడవిని కాల్చివేసిన అర్జున్ మరియు జంతువుల హృదయాల్లో వెలిగిన స్నేహ అగ్ని ఎప్పటికీ ఆరిపోలేదు.